వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనమైతే రెండు కొండల నడుమ అడవుల్లో వేప చెట్టు దగ్గర వెదురు పొదల వద్ద స్వయంభుగా వెలిసిన గడి బాపనమ్మ అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలైతే ఈ అమ్మవారిని ఎంతో ఇష్టంగా నమ్మకంతో అయితే ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం మండలం సీతపల్లి అనే గ్రామం వద్ద గల అటవీ ప్రాంతంలో అయితే స్వయంభూగా వెలిసింది. ఈ అమ్మవారు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోని ఈ వేప చెట్టు దగ్గర రెండు వెదురు పొదల నడుమ అయితే అమ్మవారు స్వయంభూగా వెలిసారని ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. నాటి నుండి నేటి వరకు కూడా ఈ అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ భక్తుల పూజలు అయితే మాత్రం ప్రతినిత్యం అమ్మవారు ఈ పూజలు అందుకుంటూనే ఉంటున్నారు. ఇక్కడ ఈ ఆలయంలో ఏ భక్తులైనా సరే తమ కష్టం అని ఒక అమ్మవారితో చెప్పుకుంటే మరుక్షణం ఆ కష్టం తీరిపోతుందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఆదివారము, మంగళవారం, శుక్రవారం ఈ వారాల్లో అయితే అమ్మవారి ఆలయానికి వేలాదిగా భక్తులు అయితే మాత్రం వచ్చి తమ కోరిన కోరికలను తీర్చిన మరుక్షణం అమ్మవారికి పసుపు కుంకాలతో పాటు వస్త్రాలను కూడా అమ్మవారికి ఒక సారీ రూపంలో, ఒక ఆడపిల్లకి ఇచ్చే సారీ రూపంలో అమ్మవారికి అయితే సమర్పించుకోవడంతో పాటు కోళ్ళు, మేకలను కూడా ఇక్కడ అమ్మవారికి అయితే ఇక్కడ మొక్కుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. శుక్రవారం, ఆదివారం సమయాల్లో అయితే అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, పసుపు కుంకుమ పూజలు చేసుకునే పరిస్థితి అయితే మాత్రం భక్తుల్లో ఉంది. ఎందుకంటే పిల్లలు పుట్టని వారు ఈ ప్రాంతానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్న మాత్రాన మరుక్షణం వారికి పిల్లలు పుడతారు అనేది ఒక గట్టి నమ్మకం. అయితే చాలామందికి అలా పిల్లలు పుట్టిన తర్వాత అమ్మవారి ఆలయానికి చేరుకొని పుట్టిన పిల్లలతోటి వారు కోరిన మొక్కులను తీర్చడంతో పాటు అలాగే ఆ పుట్టిన పాపకి కానీ ఆ బాబుకి కానీ అమ్మవారి పేరు పెట్టడం కూడా ఇక్కడ జరుగుతూనే ఉంది. ఈ ఆలయం పక్కనే ఇటు భద్రాచలం వెళ్ళడానికి ప్రధాన రహదారి అయితే ఉంది రాజమండ్రి నుంచి. ఆ ప్రధాన రహదారిని ఆడుకొని వెళ్ళిన ప్రతి బస్సు కూడా, అంటే ఇటువైపు వెళ్ళే ప్రతి బస్సులో కూడా బస్సును ఆపి భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ ఆలయం గురించి, ఈ అమ్మవారి ఇక్కడ వెలసారనడానికి ఒక చరిత్ర అయితే మనకి కథనాల రూపంలో అయితే చెబుతున్నారు. ఒకసారి చూద్దాం రండి. అమ్మవారు ఏ విధంగా ఉన్నారు, అమ్మవారి రూపాన్ని ఒకసారి చూసి తరిద్దాం రండి. ఇలాగా పొంత మట్టి పొంత ఉండేదటండి. ఉంటే ఎడ్ల బళ్ళు కర్రల గట్ట తోలుకుండేవారట. ఆ ఎడ్లు బెదురుతూ ఉండేయట. బెదురుతుంటే అమ్మ నువ్వు ఎవరో ఏంటి, మేము పొట్టకొరకు ఇలాగా ఎడ్ల బళ్ళు తోలుకుంటున్నాం, ఎవరు అంటే నేను బాపనమ్మ తల్లిను అని ఆవిడ చెప్పిందట. కళ్ళలో చెప్తే అయితే తల్లి నీకేం కావాలన్నా మీకు తలుచుకొని వెళ్తాం, మరి ఎక్కడ ఉన్నామంటే కొండపై నిలిచాను. మరి కొండపైకి మీరు రాలేం కాదంటే ఇది యాప చెట్టు కాడ, ఎదురు బిడ్డల కాడ నిలిచిందంటండి. వచ్చేవిడి ఈ దారిలో నిలిస్తే వాళ్ళు అక్కడ నుయ్యి ఉండేదంటండి. కింద చెట్టు దగ్గర నుయ్య, ఆ నువ్వు దగ్గర ఎలక చెట్టు ఉండేదంటే అక్కడ ఎడ్ల బళ్ళు ఇప్పేసుకొని అక్కడ వంట చేసుకొని తిని అప్పుడు ఆ తల్లిని తలుచుకొని హ్యాపీగా వెళ్ళి వాళ్ళు సంతోషం కోళ్ళు గట్ట తెచ్చి సంతోషం చేసేవారటండి. అలాగా కొంతకాలం వచ్చేటప్పుడులోకి మేము తిరిగి వచ్చేటప్పుడులోకి ఈ గవర్నమెంట్ వారు తెలుసుకొని తెలియపరిచి రోడ్లు గట్ట పడిందండి. లారీలు తిరిగి ఎరగబడ్డ తర్వాత ఆ లారీలు గట్ట తిరిగియండి. వాళ్ళు పాటలు పెట్టి చిన్న చిన్నగా గుడి తయారు చేసి అమ్మవారికి ఇక్కడ నిలిపించారండి. కాకినాడ నుంచి వచ్చాం. ఇక్కడ బాపనమ్మ తల్లి గుడి ఎంతో ఫేమస్, ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎప్పటి నుంచో మా పూర్వీకులు కూడా బాపనమ్మ తల్లి గుడి ఉంటుంది ఇక్కడ, మన మొక్కుకుంటే కోరికలన్నీ కూడా తీరతాయి అని చెప్తూ ఉండేవారు. కానీ ఇక్కడ చూస్తే అమ్మవారు చాలాసార్లు వచ్చాం. మనం ఏమనుకున్నా సరే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే మేము కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా మన కృష్ణా జిల్లా కానీ ఇలాగ మన హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆదివారం అయితే చాలా సందడిగా ఉంటుంది. ఉత్తప్పుడు కూడా చాలా చాలా ఫేమస్ గుడి. సీతపల్లి బాపనమ్మ తల్లి టెంపుల్ ఈ చుట్టుపక్కల రామారామి 200 కిలోమీటర్లు ఇంత ప్రసిద్ధి. చాలా వేలాది పోతులని మొక్కుబళ్ళు ఇచ్చుకుంటాకే చాలా అనుకున్నది, మనసులో అనుకున్నది సీతపల్లి బాపనమ్మ తల్లి మనసులో అనుకున్నది ఖచ్చితంగా జరుగుద్ది. కోరికలు మాకు పక్కాగా మాది బొల్లెద్దిపాలెం
మాది ఈ ఏజెన్సీ ప్రాంతం ఏంటి రామారామి మీ నియోజకవర్గాలన్నీ కూడా చాలా అభివృద్ధి తల్లి, చాలా స్వచ్ఛమైన తల్లి, ఏదనుకున్నా సరే ఇక్కడ సాధించి తల్లి. సీతపల్లి బాపనమ్మ అంటే పెద్ద ప్రసిద్ధి. మేమంతా కూడా కొత్త వాహనం కొనుక్కున్నా ఏదైనా సరే ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని తల్లికి మొక్కుబళ్ళు ఇచ్చుకుని వెళ్తాం. మరి ఈ తల్లికి ఇంకా డెవలప్ చేయాలి. మరి డెవలప్ అందరూ కూడా గుడి దేవస్థానం కూడా బాగానే సహకరించి అన్నీ కూడా బాగానే ఉంది. మాతృశ్రీ గడి బాపనమ్మ అమ్మవారి దేవస్థానం సీతపల్లి గ్రామం. అమ్మవారి దేవస్థానంలో మంగళవారం, ఆదివారం, శుక్రవారం, లక్షవారం అమ్మవారి సన్నిధికి వచ్చి మేకలు కోళ్ళు ఎక్కువగా కోసి వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. ఇక్కడ అమ్మవారు స్వయంభూ వేప చెట్టు దగ్గర వెలిసి ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు తీసుకుని మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకుంటే అవి వెంటనే నెరవేరును. అవి నెరవేరిన వెంటనే మేకలో కోళ్ళు అమ్మవారికి బలిచ్చి ఇక్కడ భోజనాల కార్యక్రమం అవి ఏర్పాటు చేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. నమస్కారం అండి. మాది రాజమహేంద్రవరం సిటీ ఏరియా లోపల. నా పేరు రొక్కం వెంకట సత్యనారాయణ. మేము ఈ టెంపుల్కి నాకు తెలిసి 94లో తెలుసు. అంతకుముందు కూడా ప్రసిద్ధిగానే ఉండేది. నాకు తెలిసి 94 నుంచి తెలుసు. 94లో మొట్టమొదటిసారి వచ్చాను. అంతగా జనం ఉండేవారు కాదు. గట్టిగా అయితే ఆదివారం నాడు ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు వచ్చేవారు. ఆ తర్వాత సంవత్సరంకి కూడా అమ్మవారు గుడి డెవలప్ అవ్వడం, భక్తులు పెరగడం. తర్వాత ఇక్కడ దగ్గరలో వాటర్ పూల్స్ ఉన్నాయనే కారణం చేత ఈ పిల్లలు కూడా సరదా పడి ఇతరత్ర గుళ్ళు కన్నా ఈ గుడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అయితే బాగా 10 సంవత్సరాల నుంచి. దాని వెనక కొద్దిగా ప్రమాదాల అపాయాలు కూడా పొంచున్నాయి, అది వేరే విషయం అనుకోండి. అయితే బాపనమ్మ తల్లి అనే అమ్మవారు చాలా సత్యమైన తల్లిని. సత్యమైన తల్లి కాబట్టి భక్తులు పెరుగుతున్నారు. కొంతమంది మొక్కుబళ్ళు మొక్కుంటారు, అమ్మవారు తీరుతారు. మొక్కుకోకపోయినా తీరుస్తారండి అమ్మవారు. ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళే కాకుండా రానోళ్ళు కూడా లక్షాధికారులు కోటీశ్వర్లు అయిన ఉన్నారు. అందుకని గడి బాపనమ్మ తల్లి సత్యమైన తల్లి అండి. అలాగే కొద్దిగా ఇక్కడ చిన్నవి ఉన్నాయి. కొద్దిగా లోపాలు ఏంటంటే ఇదివరకు అటు నుంచి కూడా వచ్చే దారి ఉండేది. ఇప్పుడు అది దారి లేకుండా కొద్దిగా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. రాళ్ళు రప్పల్లో కొద్దిగా భక్తులకి అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఇక్కడ అమ్మవారితో పాటు ఇక్కడ ఆంజనేయ స్వాముల దర్శనం కూడా బాగా మెండుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన వాళ్ళకి 100కి 200% సంతోషం, ఆనందం కలుగుతాయండి ఈ గుడికి వచ్చిన దానివల్ల. ఈ గుడికే కదా ఏ గుడికి వెళ్ళినా సరే. ఈ గుడికి ఏంటంటే ప్రత్యేకత కొద్దిగా వాటర్ ఫాల్స్కి పిల్లలు వెళ్ళడం రావడం, ఆ యొక్క ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించి ఈ గుడిని మరింత రాజమహేంద్రవరం జనమే ఏ గుడి అయినా సరే డెవలప్ అవ్వడానికి ప్రధాన కారణం అండి. ఒక నిడదవోలు కానీ, ఒక కేశవరం కానీ, గడిబాపనమ్మ తల్లి కానీ, తలుపులంలో కానీ ఏ గుడి అన్నా కానీ బాగున్నది అక్కడ అంటే రాజమహేంద్రవరం ప్రజలు ముఖ్యంగా అక్కడ 100కి 60% అటెండ్ అవుతారండి. ఏ వారమైనా కానీ ఎక్కడన్నా కానీ. అమ్మవారి ఏజెన్సీకి ప్రథమ దేవతగా వెలిసి ఉన్నారు. అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకొని ఏజెన్సీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే ప్రతి పర్వదినాల్లో కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి, రథసప్తమి, శివరాత్రి ఇలాగా ఇటువంటి పర్వదినాల్లో కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే ఉగాదికి 5 రోజుల నుంచి ముందుగా వచ్చేది ఏకాదశి నుండి అమావాస్య వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. అలాగే అమ్మవారి సన్నిధానంలో సంతానం లేని వాళ్ళు దండం పెట్టుకొని ముడుపు కట్టుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగే కుజదోషం, నాగదోషం ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు కూడా అమ్మవారి సన్నిధానంలో 9 శుక్రవారాలు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళ కళ్యాణం కానీ, సంతానం కానీ, వాళ్ళు అనుకునే కోరికలు నెరవేరుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలున్నా, భూ వివాదాలున్నా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా అలా నమ్ముకొని ఒక అమ్మవారి సన్నిధానంలో మొక్కుకొని మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ వాళ్ళ బంధుమిత్రుల సమేతంగా వచ్చి ఈ యొక్క సన్నిధానంలో భోజనాలు పెట్టుకుంటారు. అలాగే ప్రతి లక్షవారం కూడా అమ్మవారి సన్నిధానంలో చండీ హోమం నిర్వహిస్తుంటాం. భక్తుల కోరిక మేరకు కోరిన రోజు లక్షవారం నాడు మాత్రమే సన్నిధానంలో
చండీ హోమాలు కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పర్వదినాలు అమ్మవారిని దర్శనాలు చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామికి నిలువుదోపుడు ఇచ్చామని కాకుండా ఇలాంటి చిన్న దేవస్థానాలని కూడా భక్తులందరూ కూడా ఆదుకుంటే భక్తులకి అనేక రకాల సదుపాయాలు సహిస్తూ ఇక్కడ షెల్టర్స్ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీకు